హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి ఈ వీడియోలో మనము వెజ్ బిర్యానీ తయారీ విధానం చూద్దామండి. నార్మల్ రైస్తో చేసినా కూడా చాలా చక్కగా టేస్టీగా పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తారన్నప్పుడు ఇలాగ సింపుల్గా వెజిటేబుల్ బిర్యానీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుందండి నార్మల్ రైస్తో చేసినా కూడా. ఇందులోకి అయితే నేను కాంబినేషన్గా ఇలాగా సింపుల్గా కుక్కర్లో ఆలు కుర్మా చేసేసాను. అలాగే రైతా, రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. అచ్చం మనం బయట ఫంక్షన్స్లో తింటూ ఉంటాం కదా వెజ్ బిర్యానీ, సేమ్ అదే ఫ్లేవర్ వస్తుందండి. ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. దీనికోసం ఫస్ట్ ముందుగా ఏదైనా నాన్ స్టిక్ కానివ్వండి, అడుగు మందంగా ఉండే గిన్నె ఒకటి స్టవ్ మీద పెట్టేసుకొని అందులోకి ఒక 2.5 గరిటెల వరకు ఆయిల్ వేసుకొని చూపిస్తున్నాను కదా, ఈ గరిటెతోటి నేను ఒక 2.5 గరిటెల వరకు ఆయిల్ వేసుకున్నానండి. నెక్స్ట్ ఇందులోకి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక 4 యాలకులు, అలాగే ఒక 3 దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, మరాఠీ మొగ్గ, షాజీరా, అనాస పువ్వు, ఇలాగా మనకి బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకోండి. ఎక్కువ ఘాటుగా కూడా ఉండొద్దండి, అలా ఉన్నా కూడా టేస్ట్ బాగుండదు. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకోండి. ఇక్కడ నేను మీకు ఒక 1/2 kg రైస్కి చూపిస్తున్నానండి. సో ఈ క్వాంటిటీతో చేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఆయిల్లో ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మరొక పక్కన మనకి జనరల్గా రైస్ కుక్కర్ ఉంటుంది కదండి, ఎలక్ట్రిక్ కుక్కరు, అందులోకి ఇలాగ నేను ఈ గ్లాస్ తోటి ఒక 2 గ్లాసుల వరకు రైస్ తీసుకున్నాను. అంటే ఒక 1/2 kg వరకు రైస్ తీసుకున్నానండి. ఒక గ్లాస్ రైస్కి 1:30 చొప్పున వాటర్ వేసుకోండి. ఈ పద్ధతిలో చేసుకుంటే బిర్యానీ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. మనకి పక్క ఉల్లిపాయలు అంటే వెజిటేబుల్స్ అవి ఫ్రై అవుతూ ఉంటాయి, మరో పక్కన ఇలాగా రైస్ కుక్కర్ కూడా ఆన్ చేసేసుకోండి. వాటర్ కూడా మనకి వేడెక్కుతూ ఉంటాయి, ఎసురు వేసుకున్నాం కదా. నెక్స్ట్ ఉల్లిపాయలు మనకి ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని అది కంపల్సరిగా పచ్చి వాసన అంతా పోయేదాకా ఒక 5-6 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు టమాటోనండి ఇలాగ పొడవుగా కట్ చేసుకోండి. కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని, మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవద్దు. అలాగే కొన్ని బీన్స్, క్యారెట్, అలాగే పొటాటోని అయితే ఇలాగ కట్ చేసుకున్న ముక్కల్ని వాటర్లో వేసేసుకోండి. ముక్క అనేది నల్లపడకుండా ఉంటుంది. అలాగే ఒక 2 గుప్పెళ్ళ వరకు బఠానీలు, నేనైతే ఎండు బఠానీ తీసుకున్నానండి. నైట్ అంతా కూడా నానబెట్టేశాను ఎండు బఠానీని, అవి వేసుకున్నాను. అలాగే ఒక గుప్పెడు వరకు పుదీనా, కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. టమాటోస్ కూడా ఎక్కువ వేసుకోవద్దండి, మనకి కలర్ అనేది కొంచెము డార్క్గా వచ్చేస్తుంది. టమాటాలు ఎక్కువ వేసుకుంటే 1/2 kg రైస్కి ఒక పెద్ద టమాటో పొడవుగా కొంచెం పెద్ద సైజులో కట్ వేసుకొని ఇందులోకి ఈ వెజిటేబుల్స్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇందులో నేను ఒక 4 పచ్చిమిర్చీలు కూడా వేసానండి, చెప్పడం మర్చిపోయాను. మూత పెట్టేసి అప్పుడప్పుడు మధ్యలో ఇలాగ కలుపుకుంటూ వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకి ఒక 50% వరకు ఈ వెజిటేబుల్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి బిర్యానీ మసాలా వేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఇది వచ్చేసి ప్రియా వాళ్ళదండి, చాలా బాగుంటుంది ఈ ఫ్లేవరు. ఒకసారి ట్రై చేయండి. 5 రూపీస్ ప్యాకెట్ తీసుకున్నాను. అందులోకి 1 టీ స్పూన్ వరకు వేసుకోండి, మరీ ఎక్కువ కూడా వేసుకోవద్దండి. 1 టీ స్పూన్ వరకు ఆ ప్రియా వాళ్ళ బిర్యానీ మసాలా వేసేసుకొని 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఒక పక్కన మనకి రైస్ కుక్కర్లో వాటర్ కూడా చూస్తున్నారు కదా కొంచెం తెరులుతూ ఉన్నాయండి. ఇవి తెరలే టైంలో ఇందులోకి మనము రైస్ని వేసుకోవాలి. రైస్ని కూడా మీరు ముందుగానే ఒక 1/2 అవర్ ముందు కడిగి వాటర్ వేసేసుకొని నానబెట్టేసుకోండి. ఇక్కడ నేనైతే రెగ్యులర్ రైసే తీసుకున్నానండి. అదే మీరు దీని ప్లేస్లో బాస్మతి రైస్ చేసుకునేటట్లయితే గ్లాస్ రైస్కి 1.5 గ్లాసున్నర వాటర్ వేసుకోండి. ఇక్కడ నేను నార్మల్ రైస్ కాబట్టి ఒక గ్లాస్ రైస్కి 1:30 చొప్పున వాటర్ వేసుకున్నాను, కరెక్ట్గా సరిపోతుంది. రైస్ వేసుకున్న తర్వాత మనము వెజిటేబుల్స్ని ఫ్రై చేసుకున్నాం కదా, మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకోండి. ఇలా వేసేసుకుని ఒకసారి వాటర్ని చెక్ చేసుకోండి. ఒకసారి కలిపేసి వాటర్ని ఒకసారి టేస్ట్ చూడండి. మీకు ఇన్ కేస్ సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసుకోండి. నేను ఇక్కడ సాల్ట్ సరిపోలేదండి, కొంచెం వేసుకుంటున్నాను. అలాగే నెయ్యి కూడా ఈ స్టేజ్లో వేస్తే బాగుంటుందండి. ఫస్ట్ ఆయిల్తో పాటు కన్నా ఇక్కడ వేస్తే బాగుంటుంది. 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపేసి మూత పెట్టేసేయండి. మనకి ఉడుకుతూ ఉంటుంది చక్కగా, చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ పద్ధతిలో చేసుకుంటే.
ఇక్కడ చూస్తున్నారు కదా, రెగ్యులర్ రైస్తో చేసినా కూడా రైస్ ఎట్లా వచ్చిందో పొడి పొడిలాడుతూ, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దీన్ని మనము స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే కంటే ఒక 10 నిమిషాలు అలా పెట్టేసి తర్వాత సర్వ్ చేసుకుంటే పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఈ రెసిపీని అయితే. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మరలా మీట్ అవుతాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.